జైలుకు వెళ్లాల్సిందేనని కోర్టు చెప్పినా ఎక్కడా తల వంచడం లేదు శశికళ నటరాజన్ అన్న డీఎంకే పార్టీలో తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. కొత్త ఫ్లోర్ లీడర్ గా పళనిసామి పేరును ప్రకటించారు. రిసార్ట్ బయట లోపల భారీగా పోలీసులు మోహరించినా ఏమాత్రం బెదురు లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు చిన్నమ్మ. సుప్రీంకోర్టు తీర్పుకు ముందు రోజు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు శశికళ నటరాజన్. నిన్నటి వరకు పోయస్ గార్డెన్ నుంచి రాజకీయాలు నడిపించిన శశికళ నిన్న సాయంత్రం లొకేషన్ గోల్డెన్ బే రిసార్ట్ కు మార్చేశారు. రాత్రి నుంచి అక్కడే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన టైంలో కూడా ఆమె అక్కడే ఉన్నారు. దీంతో రిసార్ట్ లోపల బయట భారీగా బలగాలను మోహరించారు. కోర్టు తీర్పు తర్వాత దూకుడు మరింత పెంచారు శశికళ నటరాజన్. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ ఒక్కరోజే 20 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మంత్రి పాండ్యరాజన్ తో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్ పిహెచ్ పాండ్యన్, అతని కుమారుడు మనోజ్ పాండ్యన్, పార్టీ నేత ఎన్ విశ్వనాథన్, సీనియర్ నేత పొన్నయాన్లు సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఉన్నారు. ఇప్పటికే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తన నిర్ణయం మార్చుకున్నారు. పార్టీకి చెందిన సీనియర్ మంత్రి పళనిసామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఉదయం గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళతో భేటీ అయ్యారు. తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారు. ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన ఆయన సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. శశికళ వర్గం నేతలంతా గోల్డెన్ బే రిసార్ట్ లో మకాం పెట్టారు. సాయంత్రం అక్కడి నుంచి రాజ్ భవన్ కు వెళ్లారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా కొత్తగా ఎన్నికైన పళనిసామి తమకు మద్దతిస్తున్న మరికొంతమంది మంత్రులతో వెళ్లి గవర్నర్ విద్యాసాగర్ రావును కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందజేశారు పళనిసామి. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ తో భేటీ ముగిశాక మళ్లీ రిసార్ట్ కే వచ్చేశారు. రిసార్ట్ దగ్గర పరిస్థితులు సాయంత్రానికి మారిపోయాయి. లోపల బయట భారీగా మోహరించిన పోలీసులు అక్కడ గుమిగూడిన వారిని పంపించేశారు. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారందరినీ ఖాళీ చేయించారు. చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు రిసార్ట్ లోపలే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. రిసార్ట్ బయట కూడా భారీగా పోలీసు వాహనాలు సిద్ధంగా ఉంచారు. దీంతో ఏ క్షణంలో అయినా శశికళను అరెస్ట్ చేసి బెంగళూరు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.